ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పాపం ఆయన చాలా చక్కగా విశ్లేషణ చేస్తారు సార్. ఆయనేమి అల్లటప్ప వ్యక్తి కాదు. చాలా అనుభవజ్ఞులు. గతంలో ఎమ్మెల్సీగా కూడా చేసినారు. పవన్ కళ్యాణ్ గారి అంటే కూడా మంచి అభిప్రాయం ఉంది. అదే మాదిరిగా మనోహర్ గారు స్పీకర్‌గా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు సార్. అయితే ఇప్పుడు ఏదైతే ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి బేషరతుగా. లేకపోతే కంప్లెయింట్‌లు ఇస్తాం, ఎఫ్ఐఆర్‌లు చేస్తాం. ఇది ఓకే. ఇది బావుంది. సబ్జెక్ట్ టు సబ్జెక్ట్. కానీ వాళ్ళ బ్యాచ్‌ని దించేస్తారు సార్. ఆ బ్యాచ్ ఎలా అంటే ఆయనకి కండవాలు కప్పేస్తారు. గతంలో మీకు చూసినారో లేదో నా ప్రతి ప్రొఫైల్ ఫోటోలోనూ కండవ ఉంటది సార్. ఆయన విశ్లేషకుడు, నేను న్యాయవాదులు. మేము కండవాలు కప్పుకోం. కానీ ఒక వ్యక్తి చేసిన పనులు మంచయితే మంచని జెప్తాం, చెడైతే చెడని జెప్తాం. సో, అలా కండవాలు ఆయనకి కూడా పాపం బాగా కప్పేసినారు సార్. ట్రోల్ చేసేసినారు సార్. వైసీఎం, పేటీఎం బ్యాచ్ అన్నారు సార్. వైసీఎం దగ్గర చిల్లర ఏరుకుంటున్నాడన్నారు సార్. అబ్బబ్బబ్బా! ఆయనే ఇందాక చెప్తున్నారు ఒక వీడియోలో అసలు ఆ దుర్భాషలు, ఆ సంభాషణలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఇంత దారుణమైన పదజాలమా? నేనెక్కడ బూతులు మాట్లాడలేదే. ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే అది వెనక్కి తీసుకుంటానో, మీరెలా తెలుసనో, ఎవరు చెప్పినారనో అడగాలి. ఇది భాష. ఇది భాష. అంతేకాని మీ బ్యాచ్‌ని దించేసి అలా మాట్లాడితే వాళ్ళందరి మీద నేను కంప్లెయింట్ ఇస్తే 2 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది తెలుసా? కానీ మీరు నా మీద ఇచ్చిన కంప్లెయింట్‌ని కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయలేరు. అయినా సరే ఈ గొడవని పెద్ద చేయడం నాకిష్టం లేక ఈ పదాన్ని వెనక్కి తీసుకుంటున్నానన్నారు సార్. కానీ ఇక్కడ ఏంటంటే మీకు గుర్తుందా సార్? గతంలో కేంద్ర నిఘా సమాచారాలు 30,000 పైచిలుకు ఆడబిడ్డలు తప్పిపోయారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పకుండా 2 చోట్ల ఓడిపోయినటువంటి ఒక వ్యక్తి కేంద్రంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి. అది యదార్థం. కేంద్రంతో ఆయనకి సన్నిహిత సంబంధాలున్నాయి. అమిత్ షా గారితో. కానీ మోడీ గారితో కూడా. కానీ 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి. రాష్ట్రానికి అతన్ని ఎక్కడ ఒక పదవిలో కూడదు. ఒక పార్టీ ప్రెసిడెంట్. అయితే మాత్రం అమిత్ షా గారి ఇంటికెళ్తున్నాం, ఆఫీస్‌కెళ్తున్నాం, మోడీ గారి ఇంటికెళ్తున్నాం, ఆఫీస్‌కెళ్తాం, టీ ఇస్తారు, కాఫీ ఇస్తారు, భోజనం చేస్తామంటారు. నీకేదైనా కావాలా? సెక్యూరిటీ కావాలా? ఇంకోటి కావాలా? అని అడుగుతారేమో బావుంటది. కానీ కేంద్ర నిఘా సమాచారాలు పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు మాట్లాడతారు? అంత విలువైన సమాచారాలని. ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్క ఆపరేషన్స్ జరుగుతాయండి. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ లాగా ఇవన్నీ చేసేది కేంద్ర నిఘా సమాచారాలు. వాళ్ళ ఇంట్లోంచి బయటికెళ్తుంటే ఎక్కడికెళ్తున్నారో వారి భార్యకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా చెప్పరు. ఎన్ని రోజులకొస్తారో కూడా చెప్పరు. అలా ఆశగా ఎదురు చూస్తారు. దేశం కోసం ప్రాణాలర్పించే వాళ్ళలో సెకండ్ కేటగిరీలో ఉంటారండి కేంద్ర నిఘా సమాచారాలు. అయితే అటువంటి కేంద్ర నిఘా సమాచారాలు సొంత భార్యకి కూడా చెప్పని సమాచారాన్ని గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి చెప్పినారట. ఎలా చెప్పినారు? పోనీ మీ రాష్ట్రంలో 30,000 పైచిలుకు ఆడబిడ్డలు తప్పిపోయారని చెప్పారు. అవే మీరు ఎలక్షన్ పబ్లిసిటీలో కూడా చెప్పారు. అదేనా? కాదట. ఆ 30,000 పైచిలుకు మంది ఏదైతే రాష్ట్రంలో ఉండే వాలంటీర్ వ్యవస్థ ద్వారా తప్పిపోయారట. ఇది హైలైటెడ్ పాయింట్. రాష్ట్రంలో ఉండే అంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా 30,000 పైచిలుకు మంది ఎలా తప్పిపోయారు? రాష్ట్రంలో ఉండే వాలంటీర్ వ్యవస్థ కరోనా టైంలో ప్రాణాలకు తెగించి పనిచేసింది. నెలకి 5,000 జీతం. 5,000 జీతం ఇచ్చి ఒక ఉద్యోగి కూడా ఉండకూడదంటే అది ఉద్యోగస్తుడు కాదు. అతను వాలంటీర్. తనకి తాను వచ్చి సేవా దృక్పథంతో చేస్తున్నటువంటి ఒక పదజాలం వాలంటీర్. మీరు చూసుంటారు కదా! ఎన్‌హెచ్‌ఆర్‌సీలో వాటిలో వీటిలో రెడ్ క్రాస్ దాంట్లో, బ్లూ క్రాస్ దాంట్లో అంతా వాలంటీర్‌లుంటారు. సో, అటువంటి వాలంటీర్ అనే పదాన్ని పెట్టారు. సరే 50 ఇళ్ళకి ఒక వ్యక్తి సార్. ఈ 50 ఇళ్ళకి అతనికి సత్సంబంధాలు కలిగి ఉంటాయి సార్. ఈ 50 ఇళ్లలో ఆడపిల్లల్ని దేశాలు దాటించడానికి మీకు తెలుసో లేదో సార్, మీరొకసారి గ్రాఫ్ ఏసుకోండి. వాలంటీర్ వ్యవస్థలో 90% మహిళలే ఉన్నారు సార్. ఎందుకంటే 5,000కి ఏ మగవాడు పని మానుకోని వాలంటీర్‌గా కూడా పని చేయడు సార్. రోజు కూలీకెళ్తేనే 300, 400 వస్తాయి. అంతా కేవలం ఆడబిడ్డలే సార్. మరి మీ ఇంట్లో అమ్మాయిని వాలంటీర్‌గా పెట్టండమ్మా నెలకొక 5,000 వస్తాయి. ఆ 50 ఏళ్ళకే కదా ఏముంటది పని మేము చూసుకుంటాంలే పెట్టండమ్మా అంటూ ఎంతో మంది దగ్గరుండి పెట్టించినారు కేవలం మహిళలని. 50 ఇళ్ళకి ఒక వాలంటీర్. ఆ ఏరియాలోనే ఉంటారావిడ. ఉంటారావిడ. పెళ్లి కానమ్మాయా, పెళ్లైన వాళ్ళా, పెద్దవాళ్ళా ఏదో ఒకళ్ళు పాపం వాలంటీర్. అటువంటి వాలంటీర్ల ద్వారా 30,000 పైచిలుకు ఆడబిడ్డలు దేశాలు దాటిపోతున్నారు. వాళ్ళ జిల్లా గూడా దాటిరారే వాలంటీర్లు. ఆ మండలం, గ్రామం కూడా దాటిరారే. దేశాలు దాటి ఆడబిడ్డలు తరలిచ్చేస్తున్నారు. వీళ్ళే కారణం అంటూ ఏ ఆధారాలతో, ఏ శాంటిటిటీతో మీరు మాట్లాడారు సార్? గౌరవ డిప్యూటీ సీఎం సార్. అలా మాట్లాడొచ్చా సార్? ఆ! అసలు కేంద్ర నిఘా సమాచారాలు మీకెందుకు చెప్పినియి సార్? మీకెందుకు చెప్పినియి సార్? అంటే ఏ రైట్‌తో మీరడిగినారు? ఏ రైట్‌తో అవి చెప్పినియి? మీరేమన్నా హోంశాఖ మంత్రులు అమిత్ షా గారంటే కేంద్ర హోంశాఖ మంత్రి. ఆయనకి కొంత చెప్పొచ్చేమో. ఆయన కూడా ఆ సమాచారాన్ని మీతో షేర్ చేసుకోరు గదా! పోనీ షేర్ చేసుకున్నా, "ఏమయ్యా మీ రాష్ట్రంలో 30,000 మంది దేశాలు దాటి ఎళ్ళిపోయారయ్యా" అంటారు. కానీ ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ లేదు ఈ వాలంటీర్ వ్యవస్థ. మన రాష్ట్రంలో ఉందని వాలంటీర్ వ్యవస్థ ద్వారా తప్పిచ్చేసినారని జెప్పారు.
మళ్ళీ మీరే 2, 3 రోజుల్లో నేనెందుకమ్మా అలా అంటాను. ఎందుకంటే అప్పట్లో రంగవల్లి అని ఒక ఆవిడ వాలంటీర్ ఒక ఆవిడ విజయవాడలో కేసు వేసింది. సార్ మా గురించి అలా మాట్లాడారు సార్. సార్ అని. సో ఇప్పుడు ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మీరు అడిగినారు కదా! ఏ సమాచారం మేరకు చెప్పారు? నిరూపించండి. లేకపోతే వెనక్కి తీసుకోండి. అంతే కదా మీరడిగింది? ఇప్పుడు కూడా మేము ఓపెన్ ఛాలెంజ్ అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని, గౌరవ డిప్యూటీ సీఎం గారిని. ఇప్పుడు మీరు చెప్పండి. కేంద్ర నిఘా సమాచారాలు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకే వాళ్ళెక్కడికెళ్తున్నారో చెప్పరే. ఏ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారో, ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఆ ఆపరేషన్‌లో ఎవరెవరున్నారో చెప్పరే. అండర్ వరల్డ్ స్క్వాడ్‌గా పనిచేస్తారే వాళ్ళు. అటువంటి నిఘా సమాచారాలు అంత విలువైన సమాచారాన్ని మీకెందుకు చెప్పినియి? మీకెందుకు చెప్పినియి? మీరు నిరూపించగలరా? పోనీ తప్పిపోయిన 30,000 మందిని 90% మహిళలు పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా తప్పిపోయారా? అంటే ఒక మహిళలే ఇంకొక 30,000 పైచిలుకు మహిళల్ని దేశం దాటించేసినారా? అంటే మహిళల్ని దేశం దాటించేసినారు. అంటే 90% మహిళలు సార్, 10% మగవాళ్ళు సార్. సో, అంత పెద్ద నింద ఆయనే వేసేసినారు సార్. మళ్ళీ 3 రోజుల్లో మీకు 5,000 కాదు మీకు 10,000 ఇస్తానమ్మా. మీ నోటి కాడ కూడా నేనెందుకు లాగుతానమ్మా అని ఆయనే అన్నారు. కానీ నిఘా సమాచారాలు వెనక్కి తీసుకోలేదు సార్. మీ ఉద్యోగాలు తీసేయను, మీ నోరు కొట్టను, 5కి 10 ఇస్తాను అన్నారు సార్. ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలయిందో, ఎన్ని సంవత్సరాలయిందో మీరు చూడండి సార్. ఈ రోజు కూడా వాళ్ళని పలకరించే దిక్కు లేదు సార్. వాళ్ళ మీద అంత పెద్ద నింద వేసినారు. మహిళల మీద అంత పెద్ద నింద వేసినారు. కేంద్ర నిఘా సమాచారాలు చెప్పినయి అంటూ అంత పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చినారు. నేను ఆయన్ని బూతులు తిట్టట్లా, ఆయన్ని తప్పుగా మాట్లాడట్లా. ఏ శాంటిటీతో మీరు ఆ మాట అన్నారు? అది మీరు నిరూపించగలరా? తప్పిపోయిన 30,000 పైచిలుకు ఆడబిడ్డల్ని మీరు వెనక్కి తీసుకురాగలరా? ప్రభుత్వంలో మీరే ఉన్నారు. సెంట్రల్‌తో సత్సాంగత్యంలో మీరే ఉన్నారు. మీరు వెనక్కి తీసుకురాగలరా? అదే మీరు గతంలో మాట్లాడిన మాట. జగన్ కేంద్రంతో నేను ప్రభుత్వంలోకి రాగానే కేంద్రంతో నిన్ను ఆట ఆడిస్తాను చూడు. కేంద్రంతో చెప్పి నిన్ను ఆట ఆడిస్తాను చూడు అన్నారు సార్. అంటే చిన్న పిల్లోడు సార్. ఎక్కడన్నా చిన్న పిల్లలు ఎవరైనా కొట్టారనుకోండి, ఎవరైనా పోట్లాడారనుకోండి, ఆగ్రా మా అమ్మతో చెప్తాను చూడరా, రే రారా మా నాన్నతో చెప్పి నీ పని చూపిస్తాను రారా, నీ పని చెప్తాను రా, మా నాన్న రానిరా నిన్ను ఆట ఆడిస్తాడు అంటూ సరదాగా చెప్తారు సార్. ఎందుకంటే వాళ్ళేమి చేయలేనప్పుడు వాళ్ళ నాన్నతో చేపిద్దామన్న ఉద్దేశంతో సార్. గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే స్టేట్మెంట్ ఇచ్చినారు. జగన్ చూడు కేంద్రంతో చెప్పి నిన్ను ఆట ఆడించకపోతే జగన్ అని సవాల్ విసిరినారు సార్. అందుకే కేంద్రానికి వెళ్ళిన ప్రతిసారి అందరూ అదే అనుకుంటారు. ఈసారి చెప్పేస్తాడు, ఈసారి ఆట ఆడిస్తాడు అనేటటువంటి ఒక ఉద్రేకపూర్వకమైనటువంటి ఆలోచనతో ఉంటారు సార్. ఈవెన్ దో జనసేన వాళ్ళు కూడా మళ్ళీ అమిత్ షా గారిని కలిసారు. ఈసారి అయిపోయాడు, జగన్ అరెస్ట్ చేసేస్తాడు. మీరెందుకు అలా అనుకుంటున్నారు? ఆయన ఎందుకు అలా చేపిస్తాడు? లేదు మేడం, ఆయనే చెప్పాడు మేడం, ఒకప్పుడు ఆట ఆడిస్తాను కేంద్రంతో చెప్పని. ఇప్పుడు కేంద్రం అంది హై తుఫానీ హై అనింది కదా. ఇప్పుడు కేంద్రం ఆయన మాట వింటది కదా. కేంద్రం ఆయన చెప్పినట్టు జగన్ గారిని అరెస్ట్ చేసిద్ది కదా. అంటే జగన్ గారు అంటారు, నేనెందుకు అరెస్ట్ చేపిస్తా, నాకేం పని అరెస్ట్ చేయించడానికి. మంచిది. సో ఇక్కడ వాళ్ళ మాటని వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నారు కాబట్టి, ఏది బేషరతుగా క్షమాపణ చెప్పినారు కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, నేను కూడా ఓపెన్ గా అడుగుతున్నా. ఆ రోజు అన్ని స్టేట్మెంట్లు ఇచ్చేసినారు కదా మీరు, ఏ ఆధారాలతో ఇచ్చారు? అలా ఇవ్వచ్చా? రాష్ట్రం మీద అంత నిందలు వేయచ్చా? పక్క రాష్ట్రం వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో 30,000 మంది తప్పిపోయారు, అది కూడా వాలంటీర్ల ద్వారా. అంటే మన రాష్ట్ర పరువు పక్క రాష్ట్రాల్లో దిగజార్చడమే కదా. కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు 30,000 మందిని మన ప్రభుత్వం వచ్చాక పట్టి వెనక్కి తీసుకురావాలి కదా. సో దయచేసి ఒక వ్యక్తి వైపు ఇలా ఒక వేలు చూపిస్తే 3, 4 వేళ్ళు మన వైపే చూస్తాయి సార్.